హలో నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ తన్వి. సో నిన్న జరిగిన దాడులు, ఆశా వర్కర్ల మీద దాడులు చేయడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే 18,000 వేతనం పెంచుతాము కాంగ్రెస్లో, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది. 1 ఇయర్ అయింది కదా, ఇంకా జీతం పెంచలే అని చెప్పేసి వాళ్ళందరూ ధర్నాకి నిరసనకు ఉంటే వాళ్ళని ఇష్టం వచ్చి నిన్న కొట్టడం జరిగింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజిత గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అమ్మా. అక్క చెప్పండి, నిన్న జరిగిన దాడిని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏంటంటే కోటీశ్వర్లను చేస్తా మహిళలని అని చెప్పేసి ఆయన అంటుండు. ఒకవైపు చూసుకున్నట్లయితే నిన్న పోలీస్ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మహిళలను కొట్టడం జరిగింది, ఆశా వర్కర్లను. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? ఇలా ఆశా వర్కర్ల మీద దౌర్జన్యం అమానవీయ సంఘటన ఇది. పాపం వాళ్ళు శాంతియుతంగా వాళ్ళు దరఖాస్తు పెట్టుకోవడానికి, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి వస్తే ఇలా పోలీసు పహారాలలో వాళ్ళని కొట్టించి, ఆడవాళ్ళు ఉన్నారు, అందులో గర్భిణీలు ఉన్నారు, ఇలా వాళ్ళని లాగి వాళ్ళని నిర్బంధించి, పాపం నువ్వే కదా, నువ్వు సబ్బండ వర్గాలను రోడ్డు మీదకి తీసుకొచ్చినవయ్యా, నువ్వు ఎవరిని సంతోషపెట్టినావు? ఇలా ఆఖరికి 24 గంటలు పనిచేసే ఆశా వర్కర్ల మీద కూడా నీ దౌర్జన్యమా, నీ లాఠీని చూపించడమా? ఇలా పాపం ప్రజలకు కరోనా టైంలో కష్టకాలంలో కూడా వాళ్ళే కదా సహాయపడ్డది. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా దగ్గరికి రాకపోతే ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి మరి సేవలు అందించిన ఘనత ఆశా వర్కర్లది. ఇవాళ వాళ్ళకు 18,000 ఇస్తా అన్నావు, వాళ్ళకు మోసం చేసినావు. ఇవాళ సంవత్సరం అయినా కూడా నీ మోసపూరిత హామీలతో పాపం వాళ్ళు ఇలా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళ డిమాండ్లు మీరు ఇస్తానన్న హామీలను వాళ్ళు శాంతిపూర్వకంగా వాళ్ళు సామరస్యంగా అడుగుదామని వస్తే ఇవాళ వాళ్ళను హింసించి, పోలీసులతో కొట్టించి, వాళ్ళని లారీలలో ఎక్కించి, వాళ్ళకు తిండి లేక నీళ్లు లేక పాపం వాళ్ళు ఇలా శాంతియుతంగా పరిష్కరిద్దామని వాళ్ళు వస్తే ఇలా పోలీసుల జులుంతో నీ రాజ్యాన్ని నడిపిస్తున్నావు. ఇది చాలా బాధాకరం. ఇలా మహిళలందరూ పాపం ఆశా వర్కర్లు ఏం అడిగినరమ్మా? నీ ముఖ్యమంత్రి సీట్ అడిగినరా, లేకపోతే నీకు పెద్ద పెద్ద పదవులు అడిగినరా, నిన్ను పైసలు అడిగినరా? వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలం అడుగుతున్నారు. 24 గంటలు పనిచేసే ఆశా వర్కర్ల కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నా కూడా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి రాదనేది చెప్తున్నాం. నువ్వు ఎవరో గుజరాత్ బానిసలు, ఎవరో ఢిల్లీ బానిసల కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకుంటావు. కాదు, ఇలా ఆశా వర్కర్ల కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకో, అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది రేవంత్ రెడ్డి. పాపం కష్టకాలంలో, కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా పనిచేసిర్రు. నువ్వు ఏ మూలలున్నావు, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నావు? ఇలా పాపం ఆశా వర్కర్లు నిజంగా ఎంత బాధ. నిన్నటి నుంచి కూడా ఇదే చెట్టు కింద ఉన్నారమ్మా. వాళ్ళకు తిండి లేదు, నీళ్లు లేదు, పరామర్శకు ఒక్క కాంగ్రెస్ నేత వచ్చిన దాఖలాలు లేవు. ఇలా మా కేటీఆర్ గారు వచ్చేంత వరకు కూడా వాళ్ళని ఇక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. నిజంగా కూడా ఈ దమనకాండ జరుగుతుంది రాష్ట్రంలో. ఇది అత్యంత బాధాకరం. జై తెలంగాణ. నిన్న జరిగిన